బిగ్ బాస్ ఏది చేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్లు ఆయన ఏది చేసినా ఒక ప్లాన్తోనే చేస్తాడు. ఏం చేస్తే ఎవరు ఫైర్ అవుతారు, హౌస్లో ఎవరు ఉండాలి, ఎక్కడ ఏ పుల్ల పెట్టాలి అని బిగ్ బాస్ చాలా బాగా తెలుసు అనమాట. అందుకే దివ్యనికి ఇలా అమ్మాయిని దింపాడు. దింపిన తర్వాత ఒక్కొక్కళ్ళని అసలు ఏంటో ర్యాంకింగ్కి ఇవ్వు, వాళ్ళ పొజిషన్ ఏంటి, నీ ఒపీనియన్ అనేది అక్కడొక్కటి గేమ్ స్టార్ట్ చేసినట్టు వాళ్ళకి హింట్ ఇచ్చినట్టు ఇచ్చాడు. ఈఎంఐ ఒపీనియన్ తెలియజేసినట్టుగా ఇట్లా ఒకటి ప్లాన్ చేశాడు ఇదొకటి. సో ఇంకొకటి ఏంటి అంటే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకో, అది కెప్టెన్సీ టాస్క్ కోసం అని అన్నప్పుడు భరణిని, తనూజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, దివ్య వీళ్ళ 5గురిని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఇది పెట్టడానికి ఇంకో రీజన్ ఏంటి, అసలు కామనర్స్కి వాళ్ళకి ఒక హింట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ మనం చూసుకునే విధానం అయితే కామనర్స్కి హింట్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే వీళ్ళు టాప్ 5లో ఉంటారు, మీరు కొంచెం జాగ్రత్త, మంచి గేమ్లు ఆడండి, పులిహోర కలపకండి అన్నట్టు హింట్ ఇచ్చినట్టు నాకైతే అర్థమైంది. సో మనం చూసే వాళ్ళకు కూడా అదే అర్థమవుతుంది. ఆ అమ్మాయి వచ్చి బయట ఎపిసోడ్ చూసింది కాబట్టి సో తనకు తెలుస్తుంది కాబట్టి సో దాన్ని బట్టి డిసైడ్ చేసి అది తనకు కొంచెం టఫ్ అనుకున్నారు అన్నట్లు ఏదో రీజన్స్ ఇచ్చి ఇక చేస్తుందన్నమాట. చేసింది అది ఓకే. బిగ్ బాస్ ఈ రేంజ్లో ట్విస్టులు పెడుతున్నాడు. ఇంకా తన ద్వారా ఇంకా ఏం ఆడిస్తారో, ఎవరికి ఏం పుల్లలు పెడతాడో, గేమ్ అసలు ఎటు తీసుకెళ్తాడో ఏంటి అనేది తెలీదు. బిగ్ బాస్ కదా, ఏదైనా జరగవచ్చు అన్నట్టు. బిగ్ బాస్లో ఏదైనా జరగవచ్చు. జస్ట్ మనం చూసి ఎంజాయ్ చేయడం, మనకు నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేసాం. సో ఇంతవరకే మనం చేస్తాం.